భారతదేశంలో వివాహ వ్యవస్థలో వివాహం ఎన్ని రకములని చెప్పబడింది. ఇవి మొత్తం 8 రకాలుగా ఉంది వివాహం చేసుకునేటువంటి విధానం. మొదటిది బ్రాహ్మం. సదాచారం గల వరుడిని వధువు తండ్రి అర్చించి పూజించి అతని తన కన్యనిచ్చి వివాహం చేయడం, ఇది బ్రాహ్మం. రెండవది దైవము. ఇది తన చేత యజ్ఞయాగాది క్రతువులు చేయించినటువంటి ఋత్విక్కుకే తన కన్యనిచ్చి వివాహం చేసినట్టయితే ఇది దైవం. మూడవది ఆర్షము. ధర్మార్థముగా వరుడి నుంచి గోవుల యొక్క జంటని గ్రహించి, గోమిథునమును జంటని గ్రహించి కన్యనిచ్చి వివాహము చేయడం, దీన్ని ఆర్షం అంటారు. నాలుగవది ప్రాజాపత్యము. ఇది ఇతరుల నుంచి తాను దేనిని గ్రహించనని గృహస్థాశ్రమ ధర్మములను స్వీకరించి దాన్ని పాటిస్తానని చెప్పి ప్రమాణము చేయించి వరుడి చేత వధువునిచ్చి వివాహం చేయడం, ఇది ప్రాజాపత్య వివాహం. ఐదవది రాక్షసం. కన్యను బలవంతముగా ఎత్తుకుని పోయి వివాహం చేసుకోవడం. ఆరవది అసురం. కన్యకు ఆమె తల్లిదండ్రులకు యథాశక్తి దానం ఇచ్చి, కన్యకి కన్యతో పాటు తల్లిదండ్రులకు కూడా ఆ కన్యను వివాహం చేసుకున్నట్టయితే అది అసుర వివాహం అవుతుంది. ఇంకా ఏడవది గంధర్వం. వధువు యొక్క తల్లిదండ్రులతోటి వరుడి యొక్క తల్లిదండ్రులతోటి నిమిత్తం లేకుండా వాళ్ళిద్దరూ పరస్పరం ఇష్టపడి ప్రేమించి వివాహం చేసుకుంటే అది గంధర్వ వివాహం. ఇంకా ఎనిమిదవది పైశాచికం. కన్య నిద్రిస్తూ ఉన్నప్పుడు కానీ, వరుడు ఆ పురుషుడు తాగిన మైకంతో ఉన్నప్పుడు కానీ, లేక కన్యను రహస్యంగా ఎత్తుకొని పోయి వివాహం చేసుకోవడం కానీ, ఇది పైశాచిక వివాహంలోకి వస్తుంది, స్త్రీ యొక్క అనుమతి లేకుండా. ఇక్కడ రాక్షస వివాహానికి పైశాచిక వివాహానికి తేడా గమనించండి. స్త్రీ ఇష్టపూర్వకముగా పురుషుడితో పాటుగా అతను బలవంతంగా తీసుకుని వివాహం చేసుకోవడం, ఇది అందరికీ తెలిసేటట్టుగా. ఇక్కడ పైశాచిక వివాహంలో స్త్రీ యొక్క అంగీకారంతో నిమిత్తం లేకుండా రహస్యంగా ఎవరికీ తెలియకుండా ఎత్తుకుపోయి వివాహం చేసుకోవడం, ఈ రెంటికి తేడా గమనించాలి, రాక్షసానికి పైశాచికానికి. దీంట్లో బ్రహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్య ఈ 4 కూడా బ్రాహ్మణులు వివాహం చేసుకోవడం తగినటువంటి ఆ వివాహ విధులు. క్షత్రియులు రాక్షస, గంధర్వ ఈ 2 రకములైనటువంటి వివాహ విధులు పద్ధతి ప్రకారం వివాహం చేసుకోవడానికి అర్హులు. తర్వాత అసురం అనేటటువంటిది వైశ్య సూత్ర వర్ణాలకి అంగీకరింపబడినటువంటి వివాహ విధి. కానీ ఈ పైశాచికం మాత్రము ఎవరూ కూడా వివాహం చేసుకోవడానికి తగనటువంటి, చేసుకోకూడనటువంటి వివాహ విధి ఈ పైశాచికం. ఇది వివాహ విధులు.